ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ఒక అత్యద్భుతమైన ఒక గొప్ప మూలికని తెలుసుకున్నాము. అది ప్రకృతిలో ఉండవలసినటువంటి మొక్క. ఇది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా లాక్కున్నటువంటి శక్తివంతమైనటువంటి మొక్క. ఇది సుమారుగా చెప్పాలంటే 100 వేప చెట్లకు సమానమైనటువంటి మూలిక. ఒక్క 10 వేప చెట్లకు సమానము ఒక రావి చెట్టు, 10 రావి చెట్లకు సమానం ఒక గంగరావి చెట్టు. మరి అలాంటి ఒక మూలికను ఈరోజు తెలుసుకున్నాము. అవి ఏ ఏ వ్యాధులకు ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది గొంతుల పుండ్లైనా, గొంతుల గడ్డలైనా, నోట్ల పుండ్లైనా ఆపరేషన్ చేసి అవసరం దవడలు తీసేసే దవడ కూడా సెట్ అవుతుంది. నోరంతా పెచ్చిపోయి కొద్దిగా కాలం తింటే బగబగ మండిపోయాన్ని కూడా ఒక్కటే రోజులో బంద్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది చిన్న చిన్న నోట్ క్యాన్సర్ అంటే లోపల, ఈ నోటి లోపల ఈ పెదవులకు కానీ, ఈ లోపల కానీ, నాలుకకు కానీ, పొక్కులు కానీ, పుండ్లు కానీ అతి సులువుగా మనం కడుపులకు మింగకుండా నోరు పొక్కులిచ్చి ఊంచితే, అంటే ఇట్లా పొక్కులిచ్చి ఉంచితేనే తగ్గిపోయే విధానం చెప్తాను. దాంతో ఇంకా చాలా రకాల వైద్యాలున్నాయి. ఫస్ట్ మీకు ఆ చెట్టును చూయించి దాని యొక్క ఫస్ట్ ఈ నోట్ క్యాన్సర్ కానీ, గొంతుల గడ్డలు కానీ, గొంతుల పుండ్లు కానీ, ఈ మొత్తం ఈ గొంతును కూడా ఆపరేషన్ చేసేసి తీసేస్తుంటే దాన్ని కూడా మళ్ళా ఆపరేషన్ అవసరం లేకుండా దానికి మనం ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు. ఒక్కసారి ఆపరేషన్ జరిగిందంటే అవసరంటే గొంతు కూడా, మాట కూడా పడిపోతుంది. అంటే గొంతు కూడా వాళ్ళకు ఈ తినడానికి కూడా పనిచేయకపోవచ్చు. కానీ అలాంటిది ఒట్టి ఆకులతోటి, పత్రహారితం ప్రాణహానం కాదన్నట్టుగా ఇది ఈ గంగరావి చెట్టు మనకు నిరూపిస్తుంది. మీరు ఆ చెట్టు ఊరిలో ఒక 4 చెట్లున్నా ఊరు మొత్తము వాతావరణ కలుషితాన్ని కూడా నివారిస్తుంది. వాతావరణం అంటే వాయు కలుషితాన్ని నివారించినట్టయితే, మనకు వాయువు లోపల ఆక్సిజన్ లెవెల్ పెరిగినట్టయితే మనిషికి కూడా ఎలాంటి జబ్బులు ఉండవు. ఈ రోజుల్లో మనం తాగే నీళ్ళల్లా, తినే తిండిలా, పీల్చుకునే గాలిలా మొత్తం కలుషితం అయిపోతుంది. ఈ 3 గనక స్వచ్ఛమైన గనక మనం తీసుకున్నట్టయితే, మనకు పరిపూర్ణమైన ఆక్సిజన్ గనక మనకు వచ్చినట్టయితే, పరిపూర్ణమైన శుద్ధి ఆహారం తిన్నట్టయితే, పరిపూర్ణమైన నీరు తాగినట్టయితే మనకు ఎలాంటి జబ్బే ఉండదు. కానీ ఇప్పుడు మీకు ఆ చెట్టు అయితే చూపిస్తారండి. చెట్టు దగ్గరికి అయితే నేను వచ్చాను. ఇది ఆ గంగరావి చెట్టు. ఇంచుమించు సుమారుగా మనకు రావి ఆకులను పోలి ఉంటాయి. ఇవి సైజు ఇంకా పెద్దగా కూడా ఉంటాయి. వీటికి తెంపితే పాలుగా ఏం రావు. ఇది చాలా విలువైన చెట్టు. ఇది సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పొల్యూషన్ అంటే వాతావరణం లోపల, అంటే గాలి లోపల ఉన్నటువంటి చెడు వాయువులన్నింటినీ లాక్కునే తత్వం ఉంది. దీనికి ఎంత చెడు వాయువు ఎక్కువ ఉంటే అంత చెట్టు మంచిగా పెరుగుతుంది. ఆ చెట్టు అనేది పచ్చగా వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాల్లో కనుక ఈ చెట్లను కనుక పెంచితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంటే పొల్యూషన్ కంట్రోల్కి వస్తుంది. ఈ చెట్లు బాగా పెరుగుతాయి. ఈ చెట్లు పెరిగిన కొద్దీ మనకు ఆక్సిజన్ అనేది, అంటే వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ అనేది నివారిస్తుందని అర్థం. మనకు ఈ చెట్లు పెరిగితే అక్కడ మాత్రము పొల్యూషన్ అని అర్థం. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ గొంతు లోపల పుండ్లు కానీ, గొంతు లోపల ఇన్ఫెక్షన్లు కానీ, గొంతు లోపల ఈ చెడు మొత్తం ఈ నోరంతా పెంచడం కానీ, మొత్తం ఎర్రగా అయితే కొంతమందికి ఏం తిన్నా పగ మండిపోతాయి. అలాంటి వారికి సరే గొంతులో ఈ చీముగడ్డలు ఉంటాయి, అవసరం ఉంటాయి. అది ఆపరేషన్ చేయాలన్న సమయం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇలాంటి ఒక 4 ఆకులు తీసుకోండి. ఇట్లా మంచిగా ఒక 4 ఆకులు తీసుకొని కత్తెరతోటి, బట్టలు కట్టే కత్తెర కానీ, మామూలు కత్తెర కానీ, చుర ఇగో ఇంత ముక్కలు కట్ చేసి 2 గ్లాసుల నీరు పోయండి. 1 గ్లాసు వచ్చు వరకు మరిగించండి. మరిగించి ఆ వడబోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు, చిన్న స్థానంలో మేము ఒక ఆట ఆడుకునే వాళ్ళము. ఒక చెంబుల నీళ్ళు తీసుకొని కొన్ని నోట్లో ఇందులో పోసుకొని అనేటోళ్ళం మేమంతా. అంటే అది ఈ జబ్బుకు పనిచేస్తున్న విషయం కొంతకాలానికి నాకు తెలిసింది. అంటే మా గురువు గారు చెప్పడం వల్ల ఈ ప్రక్రియ నాకు తెలిసింది. ఈ యొక్క రసాన్ని ఆ గొంతులో పోసుకుంటూ, అంటే వాటర్ గాలి బయటకు వస్తాను, చిన్న పిల్లలు ఎట్లా అయితే ఆడుకుంటారో అదే విధంగా గనక మీరు ఆడుకున్నట్టయితే జబ్బున్నవారు ఇది ఇట్లా అనుకుంటూ మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక బుక్క నోట్లో పోసుకొని బుక్కిలించాలి. బుక్కిలిస్తూ ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు ఈ ప్రక్రియ కొనసాగించండి. మీరు ఉదయం చేస్తే సాయంత్రం వరకు మీకు రిజల్ట్ వస్తుంది. కనీసము ఈ గొంతు లోపల పెద్ద పెద్ద రుణాలు, పుండ్లు కానీ ఒక 15 రోజుల్లో మటుమాయం అయిపోతాయి. ఈ మామూలుగా ఈ నోట్లో లోపల పొక్కులు, కురుపులు, అంటే ఇది అంతా అక్కడక్కడ పొక్కులు ఉంటాయి తెల్లగా రౌండ్ షేప్లా. ఒక కంది గింజంతా, 2 కంది గింజలంతా, ఒక గుడి గింజంతా విడలిపూరు వస్తాయి. ఈ నాలుకలు కూడా పగిలి చీలికలు వచ్చి కొంతమందికి బహు ఇబ్బంది పెడుతుంటది. అది కూడా
ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఇది గొంతు క్యాన్సర్లకు, గొంతు లోపల పుండ్లకు ఒక 15 రోజులు కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా నివారించబడుతుంది. అట్టివారు ప్రాబ్లం ఎక్కువ ఉన్నవారు త్రిపలతోటి అప్పుడప్పుడు లోపలికి మనము మోషన్కు అంటే లెటరిన్ ఫ్రీ అవ్వడం కోసము అప్పుడప్పుడు త్రిపల్ అనేది 2 రోజులకో 3 రోజులకో 10 రోజులకో ఒకసారి అయితే తీసుకోండి. కొద్దిగా కడుపులో క్లీన్ చేస్తే ఈ జబ్బులు అనేవి తొందరగా తగ్గిపోతాయి. మొండి వ్రణాలు అనగా పాత పుండ్లు, రోత బుట్టేటువంటి పాత పుండ్లు, భయంకరమైన సోరియాసిస్, ఇలాంటి జబ్బులను మట్టు పెట్టాలంటే ఈ గంగరావిని ఇలా చూడండి. చేయవలసిన ప్రక్రియ, ఈ చెట్టు పనిచేస్తుందని తెలిసి ఎట్లా పనిచేస్తో తెలవాలిగా మనకు. దీన్ని బెరడు తీసుకొని మెత్తగా దంచి, చెట్టు యొక్క బెరడు, మాను బెరడు కొంత తీసుకొచ్చుకోండి. చెట్టుకు మళ్ళీ తిరిగి యథారూపం దాలుస్తుంది. ఆవు పెండ కనుక మనం పెట్టి అతికినట్టయితే మనకు ఒక పేషెంట్ ఇంత అవసరం బెరడు అనేది ఇంత తెచ్చుకోండి. అంటే సన్నగా కొంచెం తీసి మళ్ళీ ఆవు పెండ అద్దండి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని నీడలో ఎండించి పౌడర్ చేసుకోండి. ఒక 2 చెంచాల పౌడర్ వేసి 2 గ్లాసుల వాటర్ పోసి ఆ గ్లాస్ వచ్చే వరకు మరిగించి ఈ మొండి వ్రణాలను, పుండ్లను, ఈ సోరియాసిస్ను ఫస్ట్ కడగండి. కడిగిన తర్వాత దీనికి పచ్చి కాయలు ఉంటాయి. ఇంకా సమయం రాలేదు, కొన్ని చెట్లకు అక్కడక్కడ కాశాయి, కానీ ఇక్కడ చెట్టు ఇప్పుడు ఇంకా కాయలేదు, ఇప్పుడే పూతకు వస్తుంది ఇది. మరి దీని కాయలు, పచ్చి కాయలు చూసి ఇట్లా చిన్నగా ఈ కాయ ఉంటే, ఇట్లా కాయ అనేది ఉంటే ఇట్లా చిన్నగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇట్లా గీతలు కనుక మనం పెట్టినట్టయితే అది పచ్చటి సొన కారుతుంటది. ఆ పచ్చటి సొనను మనకు ఇళ్లల్లో కోళ్ళు, నాటుకోళ్ళు ఉంటాయి, దాన్ని ఒక ఈక సంపాదించుకొని ఆ ఈక ఎప్పటికి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈ సొనను తీసి ఇట్లా, దీనికి ఉన్నటువంటి సొనను, ఇప్పుడు ఇది కాయ అనుకున్నాం మన ఎగ్జాంపుల్, దాన్ని ఆ సొనను తీసి ఆ పుండ్లు ఎక్కడైతే ఫస్ట్ మనము కషాయం తోటి కడిగాం, అది ఆరిన తర్వాత ఇక్కడ పడితే అక్కడ ఉంటుంది పుండ్లు అనేటి. ఆ పుండ్ల పైన కూడా దీన్ని రాస్తుంటే కొద్ది రోజులు ఈ విధంగా చేసేసరికి ఆ పుండ్లు, ఆ సోరియాసిస్, ఆ మొండి వ్రణములు పూర్తిగా నయమవుతాయి. అంటే తేమ కలిగినటువంటి ప్రాంతాల్లో పుట్టేది చర్మ వ్యాధి. అంటే అది శరీరంలో ఎక్కడైనా పుట్టవచ్చు, ఈ సంకల్లో పుట్టవచ్చు, ఈ గజ్జల్లో పుట్టవచ్చు, ఈ శరీరంలో ఎక్కడైతే ఉబ్బరించిందో అక్కడ తేమగా ఉన్న ప్రాంతాల్లో ఈ తామర అనేది మనకు కొందరికి పుడుతుంటుంది. అది గోకిన కొద్దీ ఇక్కడ అంటే ఇంకొకడ కూడా ఈడ అవుతుంది. అది చక్రాలు చక్రాలు చక్రాలుగా పెరుక్కుంటూ ఇంత వెడల్పు కూడా ఈ తామర చర్మ వ్యాధి అనేది వస్తుంది. ఎక్కువ శాతం అయితే ఎవరికైనా ఈ గజ్జాలనే వస్తుంది. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఈ 2 వైపులా ఎక్కువగా వస్తుంది ఇది. ఇంకా దురదంటవా ఇక మామూలు ఉండదు అది అలాంటివి తగ్గిపోవాలంటే ఈ గంగరావే దానికి ప్రధానం. మళ్ళీ ఈ గంగరావి యొక్క కాయలు, ఎండిన కాయలు తెచ్చుకోండి. సాయంత్రం పూట నీళ్ళల్లో నానించండి ఆ విత్తనాలను. ఆ కాయలను మంచిగా కొట్టి లోపల విత్తనాలు తీసి కొన్ని నీళ్లు పోసి, 1 కప్పు నీళ్ళు అయితే ఇవో కొన్ని వేసి, ఇవి మునిగిన నీళ్లు తీసుకొని నానిన తర్వాత, అంటే తడిచిపోయి అవి తెల్లారేసరికి కొంచెం ఉబ్బిపోతాయి. ఆ ఉబ్బిపోయిన వాటిని మంచిగా రుబ్బండి. ఇట్లా ఒక కలువలో వేసి మెత్తగా రుబ్బండి. ఆ రుబ్బిందాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ లాగా చేసుకున్నాన్ని ఈ తామర చర్మ వ్యాధి పైన అక్కడక్కడ పూయండి. ఇట్లా పూసి ఒక 3-4 గంటలు ఎండలో తిరగండి. ఎండలో తిరిగిన తర్వాత మళ్ళీ స్నానం చేయండి. ఈ విధంగా ఒక పక్షకాలం, అంటే ఒక 15 రోజులు చేసేసరికి ఈ తామర చర్మ వ్యాధి అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఒక కాయలు ఇంత రౌండ్ షేప్లు ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఒక నిమ్మకాయ అంత ఉంటాయి దగ్గర. ఈ యొక్కది ఎరుపు పసుపు కలిగినటువంటి పూత పూస్తుంది ఈ చెట్టు, మీరు గుర్తుపట్టుకోండి. అయితే ఆ కాయలు తీసుకొచ్చుకుని లోపల విత్తనాలు అనేటివి తీసి, ఓ కాయ విత్తనాలు ఇంత ఒక 2 నిమ్మ బద్దలు, అంటే ఒకటి కట్ చేసినామంటే 2 వక్కలు వస్తాయి. అలా గింజలు అనేటివి వేరు చేయాలి. ఆ నిమ్మరసం పోసి గుడ్డు ఉంటుంది, ఇందులో 3 వరుసలు కానీ 7 వరుసలు కానీ వేసి ఇట్లా పిండి, ఆ రసాన్ని ఇందులో ఒక 3 చుక్కలు, ఇందులో ఒక 3 చుక్కలు ఇట్లా, అది వాడు ముఖం కడుక్కోక ముందే వేయాలి దీన్ని, పొద్దున ఎర్లీగా వేయాలి దీన్ని. ఆ తర్వాత ముఖం కడుక్కున్నా పర్లేదుగా. ఈ విధంగా ఈ పుణ్యానికి వేస్తే మళ్ళీ అమాసకు ఈ విధంగా మీరు 5 సార్లు కానీ 3 సార్లు కానీ 3 నుంచి 5 సార్లు కూడా చేసుకోవచ్చు. అమాస పుణ్యం, అమాస పుణ్యం, అమాస ఇట్లా కంప్లీట్ చేయండి. లేదంటే పుణ్యం అమాస, పుణ్యం అమాస, పుణ్యం ఇట్లా కంప్లీట్ చేయండి. ఈ విధంగా ఇచ్చేసరికి ఆ కాకి సొమ్మ, అంటే కాకి సొమ్మ అనేది దానంతరం అదే తగ్గిపోతుంది. ఈ అతిమూత్ర వ్యాధితో ఇటీవల ఎందరో ఇబ్బంది పడుతున్నారు. నిద్రాభంగం అనగా అర్ధరాత్రి పూట 4 సార్లు లేవాల్సి వస్తుంది. ఇక పగటి పూట అంటే నిద్రపోయినా పోకపోయినా అది వేరు. పగటి పూట నిద్ర మంచిది కాదు. ఈ రాత్రి పూట మాత్రం మంచిగా తృప్తిగా తినాలి,
కడుపు నిండా తినాలి, కంటిన్యూ నిద్ర పోవాలని పెద్దలు చెప్పారు. మరి దాన్ని మనము నిద్ర కరువు అవుతుంది అతిమూత్రం వల్ల. ఆ అతిమూత్రము గంటకు వస్తుంది, కొందరికి ఆ బాత్రూమ్ పోయేసరికి కూడా బట్టలు పడిపోతుంది, కొందరికి ఆగకుండా వస్తుంది, కొందరికి మాత్రము ప్రతి 15 నిమిషాలు కూడా వచ్చేవారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. మరి దాన్ని పూర్తిగా నివారించుకోవాలంటే పొద్దున ఒకసారి మూత్రం పోతే మధ్యాహ్నం ఒకసారి పోయొచ్చు, మళ్ళీ రాత్రి ఒకసారి పోయొచ్చు. రాత్రి పోస్తే మనం పడుకునే సమయంలో మళ్ళీ ఒకసారి పోస్తే పొద్దున 4 గంటలకు 5 గంటలకు మళ్ళీ ఒకసారి లేవగానే టాయిలెట్ అనేది రావాలి, యూరిన్ పాస్ చేసుకోవాలి. అప్పుడు ఈ అతిమూత్రానికి దీని బెరడు సంపాదించుకోండి, ఒక 15 తులాల బెరడు సంపాదించుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 15 తులాల బెరడు చూర్ణం సంపాదించుకొని ఇది రోజు ఒక కప్పు వాటర్లా పొద్దున 3 గ్రాములు, మధ్యాహ్నం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాములు, ఇవి భోజనానికి ముందు ఈ తాగుతూ అంటే కప్పు వాటర్లా చిన్న గ్లాసు ఒక 100 ml వాటర్ ఇది 3 గ్రాముల లేచి కలిపి ఇట్లా తాగేసి ఈ విధంగా పొద్దున తాగి, మధ్యాహ్నం తాగి, సాయంత్రం తాగండి. భోజనానికి ముందు మాత్రమే. తర్వాత ఒక అరగంట ఆగి లేదా గంట ఆగి మీకు ఎల్లిగడ్డ కారం కానీ లేదంటే చప్పటి తిండి, ఉప్పు కారాలు తక్కువ ఇచ్చినటువంటి కూరలు తినొచ్చు. అంటే ఆయిల్స్ ఎక్కువ వేయకుండా ఇంత కూర పెట్టుకొని ఇంత అన్నం తినండి. కూర అనేది ఎక్కువ వాడద్దు. లేదంటే ఎల్లిగడ్డ కారం కొద్దిగా వేసుకొని అన్నం మొత్తం కలుపుకొని తినండి. మీకు ఈ నిర్ణయం మీదే. పత్యం చేయకపోతే మందు అనేది సపోర్ట్ చేయదు. మనకు మందు సపోర్ట్ చేయదు తప్ప మనిషికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగదు, ఎలాంటి ఇబ్బందులు జరగవు. ఈ విధంగా మీరు మీ యొక్క నోరును కట్టుకున్నట్టయితే ఆ మూత్రం అనేది దానంతరం అదే స్లో అయిపోయి మీకు ఆ యొక్క మూత్రం మీరు ఎప్పుడైతే పోవాలనుకుంటారో అప్పుడే పోతారు. మీరు ఈ విధంగా ఆచరించుకుంటారని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.